విద్యుత్ కొనుగోలు, ఛత్తీస్గఢ్తో పవర్ పర్చేజ్ అగ్రిమెంటు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణం BHELకి నామినేషన్ పద్ధతిన అప్పగించడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం. స్టేట్ ERCకి తప్ప ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సమీక్షించే అధికారం జ్యుడిషియల్ కమిషన్కి లేదు. ఆ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన నరసింహారెడ్డి గారు ఆ విషయం చెప్పాల్సింది. ఆయన విచారణకు ముందే తీర్పిచ్చినట్టుగా మీడియా ప్రతినిధులకు అంటే ఇక్కడ ఇంత నష్టం జరిగింది, ఇక్కడ ఇంత నష్టం జరిగింది అని చెప్పినారు. ఆయన ఇచ్చిన సమాచారంగా 7,000 కోట్ల విద్యుత్ కొనుగోలులో 6,000 కోట్ల అక్రమాలు జరిగినట్టుగా పత్రికల్లో వచ్చినాయి. కమిషన్ నిష్పాక్షత పైన తమకు అనుమానాలు ఉన్నాయి. విచారణ ఏ ఫోరంలో చేయాలో ఆ ఫోరంలో విచారణ చేసుకోవడానికి తమకు అభ్యంతరం లేదు. కానీ ఈ కమిషన్ మాత్రం చట్టవిరుద్ధం, అది నిష్పక్షంగా లేదు కాబట్టి దాన్ని రద్దు చేయాలని కేసీఆర్ గారు నిన్న హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తప్పు చేయకపోతే హైకోర్టుకు పోవాల్సిన అవసరం ఏమున్నదని బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కేసీఆర్కు నరసింహారెడ్డి కమిషన్ మరోసారి లేఖ రాసింది. ఆ లేఖలో తమ విచారణలో ఎవరైతే సాక్షులుగా పిలిచి మాట్లాడినామో వాళ్ళను కూడా ప్రశ్నించే అవకాశాన్ని కేసీఆర్ కల్పిస్తాం, మీరు హాజరు కాండి, హాజరైతే దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తాం, ఈ నెల 27లోగా మీరు విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు నరసింహారెడ్డి కమిషన్ లేఖ రాసింది. మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా లేఖ రాసింది. కేసీఆర్ ఈ లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉంది.